ఒకళ్ళు ఎక్కువ ఉన్నారంటమ్మా ఇటు నది ఒక్కటేనా నువ్వు వెనక్కుండు నువ్వు నా దగ్గర వాళ్ళగా ఉండు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం అనేది ఒక పవిత్రమైన దేవాలయం. అదేవిధంగా మనం బైఫర్కేషన్ అయిన తర్వాత భద్రాచలం చాలా వరకు వెనుకబడిపోయింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న భద్రాద్రి నియోజకవర్గం అట్టడుగుకు వెళ్ళిపోతుంది. ఈరోజు సాధ్యం కావాలంటే ఈరోజు ఉన్న రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు భద్రాచలం అభివృద్ధి చెందుతున్న ఒక ఆకాంక్షతో ఈరోజు ప్రజలందరూ ఉన్నారు. అదేవిధంగా అదే ఆశతో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రివర్యులు మరియు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో గత మార్చి నెలలో ఇక్కడ మన ఇందిరమ్మ ఇల్లు ఈవెంట్, మన ఇందిరమ్మ ఇల్లు లాంఛనం జరగడం జరిగింది. అదేవిధంగా ఈ గత 10 సంవత్సరాలు కూడా ఎవరికి కూడా ఒక ఇల్లు కూడా రాలేదు. ఈరోజు ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది ఆశతో ఈ కూడు గుడ్డ ఏదైతే అవసరాలు ఉన్నాయో ఈ అవసరాలు ఈ ప్రభుత్వం ద్వారా తీరుస్తామని ఈరోజు ప్రతి ఒక్క నినాదంతో ఇంటింట జరగడం జరుగుతుంది. అదేవిధంగా అభివృద్ధి కూడా కట్టుబడి ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా మీరు హస్తం గుర్తుకు ఓటేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి దిశలో తీసుకెళ్తారని మనవి చేసుకుంటున్నాం. మన బల్లారావు నాయక్ గారిని ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అత్యధిక మేరకు గెలిపించాల్సింది కనుక ఈరోజు ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టాం. ఎమ్మెల్యే వెంకటరావు గారు, శ్రీనివాసరెడ్డి, రంగారావు ముఖ్య నాయకులందరూ కూడా, మహిళా నాయకులందరూ కూడా కలిసి ఈరోజు ఇంటింటి ప్రచారం మొదలుపెట్టాం. మీరందరూ ప్రజలారా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మన ఎమ్మెల్యే గారు కూడా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చి అభివృద్ధి కోసమే వచ్చి మన అభివృద్ధి చేయడం కోసం, భద్రాచలం అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం కోసమే మన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాబట్టి అలాగే మన కేంద్రంలో కూడా ప్రభుత్వ అధికారులు రాబోతుంది. కాబట్టి మన బల్లారావు నాయక్ గారు అత్యధిక మేరకు గెలిపిస్తే మరొకసారి ఆయన కేంద్ర మంత్రి అయితే మన భద్రాచలం భవిష్యత్తు మహారదశ రాబోతూ ఉంది. ఎందుకంటే ఎంపీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి 2 ప్రభుత్వాలు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటే మన భద్రాచలం అత్యధిక మంచిగా అన్ని డెవలప్మెంట్ అవుతుంది. అలాగే 5 గ్రామ పంచాయతీ చేసుకోవడం కానీ, కరకట్ట విషయంలో కానీ, ఇంకేదైనా రాముడి యొక్క అభివృద్ధి కానీ అన్ని అభివృద్ధులు కూడా ఆయన కేంద్ర మంత్రి ఈ గతంలో ఇక్కడి నుంచి 150 కిలోమీటర్లు చండ్రపట్ల వరకు డబల్ రోడ్ వేశారు. ఇక్కడి నుంచి 150 కిలోమీటర్లు చింతూరు వరకు కూడా మరి నేషనల్ హైవే లెక్క పెద్ద రోడ్లు వేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. ఆ రోజున భద్రాచలం బ్రిడ్జి 2వ బ్రిడ్జి శాంక్షన్ చేసిన ఘనత కూడా మన బలరాం నాయక్ గారిదే. అట్లాగే వెంకటాపురం వాజేడు ప్రాంతంలో నిర్మించినటువంటి 2వ వారధి కూడా మరి బలరాం నాయక్ గారి నాయకత్వంలోనే ఈరోజు నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఏ రోజు ఈ ప్రాంతంలో 100 రూపాయలు కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ మన నాయకుల్ని మనం విస్మరించాం. ఈ రోజున మళ్ళీ తప్పిదాన్ని గ్రహించి ఈరోజు బలరాం నాయక్ గారి నాయకత్వంలో మళ్ళీ ఆయన కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మన తెల్ల వెంకటరావు గారి నాయకత్వంలో భద్రాచలం పురోగతి చెందాలంటే బంగారు తెలంగాణ చెప్పేసి 10 సంవత్సరాల నుంచి అప్పుడు తెలంగాణ చేశారు. భద్రాచలం ఏరియాకి వచ్చేటప్పటికి ఎలాంటి రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి భద్రాచలం ఫైబ్రికేషన్లో మొత్తం ఆంధ్రాకి పోయింది. మన పక్క నుంచి ఆంధ్రానే ఉంది. ఇటు చర్ల వెంకటాపురం పోవాలంటే మనం ఆంధ్రాకి పోయి తెలంగాణకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. దీనిలో భాగంగా 5 గ్రామ పంచాయతీలని తెలంగాణ కాకుండా సెంట్రల్ మేనిఫెస్టోలో పెట్టి భద్రాచలంలో అభివృద్ధి చేయడానికి 5 పంచాయతీలు నోటు తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈనాడు చూస్తున్నాం, నిన్న జరిగిన 2 ఎలక్షన్లో కూడా పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ అయినా ఇండియా గవర్నమెంట్కే, ఇండియా పార్టీలకే, కూటమికే వస్తుందని చెప్పి అంటున్నారు. ఎన్డీఏ పార్టీలకు ఏదైతుందో అది వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఓడిపోవడం తథ్యమని తెలుస్తుంది. మే 13 జరిగే ఎలక్షన్లో మన రాష్ట్రం మొత్తంలో కూడా దాదాపు 14-15 సీట్లు వస్తాయని చెప్పేసి గణాంకాలు చెబుతున్నాయి. ఆ విధంగా జరిగినట్టయితే భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు గారు, అలాగే ఎంపీ పోరిక బలరాం నాయక్ గారు అభివృద్ధి చేయడంలో ముందుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు చూస్తూనే ఉన్నారు, నిన్ననే వెంకటాపురం డిగ్రీ కాలేజ్ కోసం వెళ్ళి సీఎం గారి దగ్గర కూర్చొని మళ్ళీ డిగ్రీ కాలేజీ శాంక్షన్ ఇచ్చారు. అలాగే 2వ బ్రిడ్జి 10 సంవత్సరాల నుంచి అలాగా మూలబడి ఉంది. ఆ బ్రిడ్జిని మొన్ననే ఓపెన్ చేశారు కూడా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఉంటే భద్రాచలం ఏ బుద్ధిగా అభివృద్ధి జరుగుతుందో మనకు కనిపిస్తుంది.
ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.